హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఆన్సర్కి ఛాలెంజ్కు ఫీజు 500. జేఈఈ నీట్లో అయితే 200. ఎఫ్సెట్ ఐసెట్ సహా అన్నింటికీ వర్తింపు. 10 ప్రశ్నలకు 5,000 సమర్పించుకోవాల్సిందే. తొలిసారిగా అమలుకు ఉన్నత విద్యామండలి నిర్ణయం. ఇంజనీరింగ్ సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎంట్రన్స్ టెస్టుల్లో ఆన్సర్కి ఛాలెంజ్ చేస్తే ఒక్కో ప్రశ్నకు 500 ఫీజుగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇలా ఒక విద్యార్థి 10 ప్రశ్నల ఆన్సర్లను సవాల్ చేస్తే అక్షరాల 5,000 సమర్పించుకోవాల్సిందే. జాతీయంగా నిర్వహించే జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో ఆన్సర్కి ఛాలెంజ్లో ఒక్కో ప్రశ్నకు 200 మాత్రమే వసూలు చేస్తుండగా మన దగ్గర మాత్రం 500 గుంజనున్నారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి 160 ప్రశ్నలను సవాల్ చేయాలనుకుంటే ఏకంగా 80,000 సమర్పించుకోవాల్సిందే. గతంలో ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఫీజులు వసూలు చేసే విధానం ఇదివరకెప్పుడు మన దగ్గర లేదు. ఈసారి నుంచి తొలిసారిగా అమలు చేయాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించారు. ఎఫ్సెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్సెట్ సహా 7 ప్రవేశ పరీక్షల్లో ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఇది పూర్తిగా రీఫండబుల్ ఫీజు అని అధికారులు తెలిపారు. ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేసిన పక్షంలో ఆన్సర్ తప్పు అని తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అదే ఆన్సర్ మారకపోతే ఫీజు వాపస్ ఉండదు. ఈ విధానాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గిల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఉపసంహరించేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. మార్చి 17 నుంచి పీజీఈసెట్ దరఖాస్తులు. ఎంఈ, ఎంటెక్, ఫార్మసీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్, పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానుంది. మార్చి 17 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సోమవారం కూకట్పల్లిలోని జేఎన్టీయూలో నిర్వహించిన సెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయా షెడ్యూళ్లను పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ. అరుణకుమారి, కో కన్వీనర్ ప్రొఫెసర్ బి. రవీంద్రారెడ్డి విడుదల చేశారు. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. పీజీఈసెట్ షెడ్యూల్. నోటిఫికేషన్ విడుదల 12/3/2025. దరఖాస్తుల స్వీకరణ 17/3/25. దరఖాస్తులకు తుది గడువు 19/5/25. పరీక్షలు 16/6/25 నుంచి 19/6/25 వరకు. తెలంగాణ ఎఫ్సెట్కు ఏపీలో సెంటర్లు. 20న నోటిఫికేషన్, 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీఎఫ్సెట్ పరీక్షల నిర్వహణలో అధికారులు వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎఫ్సెట్కు ఏపీలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీజీఎఫ్సెట్ కమిటీ సమావేశాన్ని సోమవారం కూకట్పల్లిలోని జేఎన్టీయూలో నిర్వహించగా ఏపీలోని విజయవాడ, కర్నూలు ఎఫ్సెట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో
స్థానికేతర కోటాలో మళ్లీ ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. గతేడాది ఆఖరు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం స్థానికేతర కోటాలో భాగంగా ఎబ్సెట్లో 15% సీట్లను ఇదివరకు ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ల పాటు అమలు కాగా నిరుటితో గడువు ముగిసింది. ఈ అంశంపై తేల్చేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇంతవరకు భేటీ అయ్యింది లేదు. కాగా ఏపీలో సెంటర్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై విమర్శలొస్తున్నాయి. రాష్ట్రంలో 2025-26 టీజీ, ఎబ్సెట్, ఎంసెట్ నోటిఫికేషన్ 20న విడుదల కానుంది. 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. టీఎస్, ఎంసెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల 22/25, దరఖాస్తుల స్వీకరణ 25/2/25, దరఖాస్తులకు తుది గడువు 4/4/25, పరీక్షలు 29/4/25 నుంచి 5/5/25 వరకు. మార్చి 10 నుంచి ఐసెట్ దరఖాస్తులు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ, ఐసెట్ నోటిఫికేషన్ మార్చి 6న విడుదల కానుంది. మార్చి 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. టీజీ, ఐసెట్, సెట్ కమిటీ సమావేశాన్ని సోమవారం మాసబ్-ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు. అభ్యర్థులు మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసెట్ పరీక్షలు జూన్ 8, 9న ఆన్లైన్లో నిర్వహించనున్నారు. గ్రూప్-1 ఫలితాల వెల్లడికి సుప్రీం గ్రీన్ సిగ్నల్. గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1పై దాఖలైన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ కారణాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది. దీంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యింది. గతంలో గ్రూప్-1 నియామకాలకు సంబంధించి పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో టీజీపీఎస్సీ త్వరలో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు ఇవే కావడం విశేషం. కాగా తెలంగాణలో గ్రూప్-1 మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 563 పోస్టులకు గాను 31,403 మంది క్రీడల కోట కలిసి అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. అయితే జీవో 29ను రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. రాజకీయ పార్టీలు సైతం వారికి మద్దతు తెలపడంతో ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. హైదరాబాద్ నగరంలో లాఠీ చార్జ్ సైతం జరిగింది. పెద్ద ఎత్తున నిరసన తెలిపిన అభ్యర్థులు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి ఎదురుదెబ్బ
తగలడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. పరీక్షలు మొదలైన రోజే కేసు విచారణకు రావడంతో పరీక్షలు నిలిపివేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అయితే నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసింది. 25 నుంచి ఏపీ సెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ. 20న నోటిఫికేషన్ జారీ. ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలలో ఇంజనీరింగ్ కోర్సులతో పాటు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ సెట్ 2025 దరఖాస్తులను ఈ నెల 25 నుంచి స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 20 జారీ చేయనున్నట్లు ఏపీ సెట్ 2025 కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ తెలిపారు. ఏపీ సెట్ మొదటి సమావేశం జేఎన్టీయూ క్యాంపస్లో సోమవారం జరగగా అనంతరం ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వీసీ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి, ఏపీ సెట్ కమిటీ సభ్యులతో కలిసి షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, ఏపీ సెట్ 2025 కన్వీనర్ ప్రొఫెసర్ బి. డీన్ కుమార్, కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 20న ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు. దరఖాస్తులను ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో స్వీకరించడం ప్రారంభిస్తారు. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ఏడాది ఏపీ సెట్ పరీక్షకు ఇంటర్మీడియట్లోని 100% సిలబస్ నుంచి పరీక్షను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను ఏప్రిల్ 29, 30 తేదీలలో, ఇంజనీరింగ్ పరీక్షలను మే 2 నుంచి 5 వరకు 2 సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో సెషన్ను కొనసాగిస్తారు. డిఎస్సి 2008 నియామకాలు చేపట్టాల్సిందే. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియామకావళితో ముడిపెట్టరాదు. హైకోర్టు స్పష్టీకరణ. డిఎస్సి 2008 అభ్యర్థులు ఏళ్ల తరబడిగా నియామకాలకు ఎదురు చూస్తున్నారని, నియామకాలు చేపట్టకుండా ఎన్నాళ్లు వాయిదా వేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ప్రశ్నించింది. పాత నోటిఫికేషన్కు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనల నియమావళితో ముడిపెట్టరాదని తేల్చి చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎన్నికల నియమావళితో సంబంధం లేదని 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. గడువు పొడిగించే ప్రసక్తి లేదంది. నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది.
8 డిఎస్సికి సంబంధించి 1382 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని, అది పూర్తయ్యాక గడువు ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ ఈ. తిరుమల దేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 2008 డిఎస్సిలో భర్తీ కాని ఎస్జిటి పోస్టులను ఏపీలో అర్హత సాధించిన బిఇడి అభ్యర్థులతో కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని హైకోర్టు 2024లో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉపసంఘం సిఫారసుల మేరకు నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2008 డిఎస్సిలో అర్హత పొందిన అభ్యర్థులు 2367 మందికి గాను 1382 మంది కాంట్రాక్టు నియామకాలకు ఆసక్తి చూపారని, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. అయితే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 29న విడుదల కావడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. దాని గడువు ముగిసిన వెంటనే నియామక ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపారు. దీంతో ధర్మాసనం ఏకీభవించలేదు. 2008 నుంచి నియామకాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని, తమ ఉత్తర్వుల ప్రకారం నియామకాలను చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఉత్తర్వులపై ఏం చేశారో చెప్పాలంటూ విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు గోడ శివ, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు కోర్టుకు హాజరయ్యారు.